హలో అండి, అందరికీ నమస్తే. ప్రెజెంట్ మేము విజయవాడలోని ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము. మేమున్న చోట ఒక చిన్న టీవీ తీసుకుందామని అనుకుంటే రియల్మీ టెక్ లైఫ్ అనే టీవీస్లో 32 ఇంచెస్ టీవీ సెగ్మెంట్లో మాకు బెస్ట్ ప్రైస్లో అయితే బెస్ట్ ఫీచర్స్తో ఒక టీవీ అయితే ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది. మేము ఏ కాస్ట్లో ఈ టీవీని బై చేసామో, ఈ ఫ్యూచర్స్కి ఈ మనం పెట్టిన మనీ అయితే వర్తో కాదో పూర్తి డీటెయిల్స్ని అయితే ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. టీవీ ఆల్రెడీ డిస్ప్లే అయితే చేసామండి, ఖాళీ నేను బాక్స్ అయితే చూపిస్తున్నాను మీకు. బాక్స్లో ఒక టీవీ, అలాగే టీవీ టేబుల్కి లెగ్స్ ఉంటాయి కదా, అవి రిమోటు, 2 బ్యాటరీస్, ఇలా యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది మీకు. టీవీకి పైన కవర్ కూడా అయితే ఇస్తారు, స్క్రీన్కి స్క్రాచెస్ అయి పడకుండా. మేము ఈ టీవీని ఫ్లిప్కార్ట్ నుంచి అయితే బై చేయడం జరిగింది. రియల్మీ టెక్ లైఫ్ అనే బ్రాండ్ 32 ఇంచెస్ డిస్ప్లే, 40 వాట్స్ స్పీకర్ సౌండ్తో, 1.5 GB ర్యామ్, అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో QLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది గూగుల్ టీవీ 5.1తో అయితే వస్తుంది. దీని రేటింగ్ 4.1 అయితే ఉంది ఆన్లైన్లో, మంచి రేటింగ్ అయితే ఉంది. దీని కాస్ట్ 10,000 అయితే ఉంది మేము తీసుకున్న టైంలో. మేము ఆర్డర్ చేసిన 4 అవర్స్లోనే మాకు రీచ్ అయింది ఈ ఆర్డరు. అలాగే దీనికి అడిషనల్ యాక్సిడెంటల్ లిక్విడ్ డ్యామేజ్ కింద 299 అయితే ఛార్జ్ చేశారు 3 ఇయర్స్కి. మీకు ఈ టీవీ 1 ఇయర్ వారంటీతో అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ సర్వీస్ టెక్నీషియన్తో చేసుకుంటే మీకు ఈ వారంటీ అయితే క్లెయిమ్ అవుతుంది, లేకపోతే క్లెయిమ్ అవ్వదు. మీకు ఈ ప్రోడక్ట్ ఓపెన్ బాక్స్ డెలివరీతో అయితే వస్తుంది. ఎటువంటి డ్యామేజెస్ ఉన్నా మీరు రిటర్న్ అయితే చేయొచ్చు. మొబైల్లో షూట్ చేయడం వల్ల ఫోకస్ అప్పుడప్పుడు తగ్గుతుంది, అలాగే బ్రైట్నెస్లో కూడా అండర్స్టాండ్ అయితే చేసుకోండి. ఈ బెజల్స్ అన్నవి చాలా థిన్గా అయితే ఉన్నాయి, ప్రీమియం లుక్ అయితే వస్తుంది. అలాగే కింద అయితే ఇక్కడ రియల్మీ టెక్ లైఫ్ అనే బ్యాడ్జింగ్ అయితే కూడా ఉంది. టీవీ అయితే మాత్రం చాలా ప్రీమియంగా అయితే ఉంది. కలర్స్ అలాగే బ్రైట్నెస్ చాలా క్వాలిటీ అయితే బాగుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు మొబైల్లో ఎలా కనిపిస్తుందో అయితే నాకు తెలియదు, కానీ డిస్ప్లే అయితే మాత్రం చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ టీవీ 40 వాట్స్ స్పీకర్స్తో రావడం ద్వారా ఈ సౌండ్ కూడా అయితే చాలా బాగా అయితే అనిపిస్తుంది. మీరు 20లో పెట్టుకున్నా మీకు ఎనఫ్ సౌండ్ అయితే వస్తుంది. ఎవరైతే 32 ఇంచెస్ సెగ్మెంట్లో టీవీ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ టీవీ అనే చెప్పొచ్చు. పిక్చర్ క్వాలిటీ అలాగే సౌండ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అయితే బాగున్నాయి. శాంసంగ్, TCL, LGలతో పోలిస్తే అంత కాకపోయినా మంచి క్వాలిటీని అయితే ఈ టీవీ అయితే మీకు అందిస్తుంది. నేను పెట్టిన మనీకి 100% వర్త్ అనే చెప్తాను. ఈ టీవీతో వచ్చిన రిమోట్ కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేసేలా అయితే ఉంది, చాలా సింపుల్గా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే కూడా చాలా బాగుంది. ఈ టీవీ రిమోట్ని మీరు వాయిస్తో కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు. టీవీ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్లో షూట్ చేయడం వల్ల కొంచెం బ్రైట్నెస్ తక్కువ చేసి అయితే చూపిస్తాను. మీరు ఈ టీవీని మీ జీమెయిల్ అకౌంట్తో అయితే కనెక్ట్ చేయొచ్చు, మీ యూట్యూబ్ వీడియోస్ అయితే చూడడానికి, అలాగే ప్లే స్టోర్ నుంచి ఇతర యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి. దీని ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మొబైల్లో ఏ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనిపిస్తుందో అలాగే ఉంటుంది. ఈ టీవీని మీ వైఫైకి కనెక్ట్ చేసి వీడియోస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీ మొబైల్లో స్క్రీన్ కాస్ట్ని అయితే ఓపెన్ చేసి వీడియోస్ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ ఇతర సెట్టింగ్స్ అయితే చూస్తే డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీని కూడా మీరు ఇక్కడ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఈ టీవీ యొక్క మిగతా డీటెయిల్స్ని మీరు ఇక్కడ సిస్టమ్ అబౌట్లో అయితే మీరు చూడొచ్చు. లీగల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఈ టీవీ పేరు అయితే వస్తుంది. అలాగే ఈ టీవీ యొక్క ర్యాము అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ఫ్రీగా అయితే ఉందో. ఇది గూగుల్ టీవీ అవడం వల్ల అప్డేట్స్ కూడా అయితే చాలా బాగా వస్తుంటాయి. ఇది 1.5 GB 60Hz స్పీడ్తో రావడం వల్ల ఎక్కడ ల్యాగ్ అవుతున్నట్టు ఫీల్ అయితే ఉండదు. మిగతా టీవీలతో కంపేర్ చేసుకుంటే చాలా స్పీడ్గా అయితే ఉంది. యాప్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ మీకు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది యాప్స్కి సంబంధించింది.
మీరు వాచ్ చేసిన కంటెంట్ బట్టి మీకు ఇక్కడ సజెషన్స్ కూడా ఇస్తుంటుంది యూట్యూబ్ అనేది. ఇక్కడ మీకు ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను. ఆడియోనైతే యాడ్ చేయట్లేదు, కాపీరైట్ అనేది వస్తుంది కాబట్టి. ఇక్కడ సెట్టింగ్స్లో మీకు క్వాలిటీని అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు 1080p వరకు అయితే వస్తుంది. HDR అయితే సపోర్ట్ ఉంది దీంట్లో, ఈ టీవీలో. క్వాలిటీ అయితే సరిపోతుంది 1080pకే. చాలా క్లియర్గా అయితే వస్తుంది ఇమేజ్ అన్నది. 32 ఇంచెస్లో మంచి టీవీ అయితే ఇది అవ్వబోతుంది. ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఈ టీవీని అయితే పర్చేజ్ చేయొచ్చు. అలాగే మిగతా బెస్ట్ టీవీస్ని కూడా ఈ వీడియో కింద లింక్లోనైతే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు నచ్చిన బ్రాండ్లోనైతే టీవీని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.